4 దశాబ్దాల పాటు అడవిబాట ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం కన్నవారిని కట్టుకున్న దాన్ని కాదని అరణ్యవాసం వెళ్లిన మాజీ మావోయిస్టు అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ స్వగ్రామానికి చేరుకున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో ఆయన కుటుంబ సభ్యులు కాలనీవాసులు ఘన స్వాగతం పలికారు. వస్తాడో రాడో అనుకున్న వ్యక్తి కళ్ల ముందు నిలవడంతో అంతా భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా బిగ్ టీవీతో మాట్లాడిన దేవ్జీ 40 ఏళ్ల తర్వాత ఇంటికి రావడం ఒక కలలా ఉందన్నారు. తాను నడిచిన దారి సరైందేనని, అయితే పరిస్థితుల దృష్ట్యా మార్పు సహజమని వ్యాఖ్యానించారు. సమాజమే కుటుంబం అని వెళ్లిపోయినా ఎప్పుడూ అందరినీ కలవాలని అనిపించేదని ఆయన తన మనసులోని మాటను పంచుకున్నారు. బాల్య జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటేనే సమాజంలో ఎక్కడ సమస్య ఉన్నా ప్రజల కోసం పనిచేస్తానని దేవ్జీ స్పష్టం చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మావోయిస్టు అగ్రనేత తిప్పరి తిరుపతి దేవ్జీ తన 45 ఏళ్ల తర్వాత సొంత ఇంటికి రావడంతో ఇక్కడ ఒక పండగ వాతావరణం నెలకొన్నది. ప్రస్తుతం నాకు అందుబాటులో దేవ్జీ గారు ఉన్నారు. సార్ చెప్పండి, నాడు అంటే ఏ పరిస్థితి లోపల మీరు ఉద్యమ బాట పట్టారు? ఇప్పుడు దాదాపుగా 4 దశాబ్దాల తర్వాత ఇప్పుడు ఇంటికి వచ్చారు, ఏమనిపిస్తుంది? నాటి పరిస్థితులు ఏంటి, నేటి పరిస్థితులు ఏంటి? అంటే ఇప్పుడు ఈ విషయంలో చెప్పాలని అంటే నేను చెప్పిన కదా, ఆ రోజు చదువుకుంటున్న రోజులలో మాకు ప్రేరణ అని అంటే ఆ రోజు మా పార్టీ చేసినటువంటి రాజకీయ ప్రచారంలో సామాజిక ఆర్థిక అంతరాలు లేనటువంటి, దోపిడీ పీడన లేనటువంటి ఒక సమాజాన్ని నిర్మిద్దాం అనేది గొప్ప ప్రేరణ. దాన్ని సాధించడం కోసం బహిరంగంగా పనిచేసినాము. తర్వాత చైతన్యవంతంగానే నిర్ణయించుకొని అజ్ఞాతంలోకి వెళ్ళడం జరిగింది. తర్వాత కొన్ని కారణాల రీత్యా మళ్ళీ తిరిగి బహిరంగ జీవితంలోకి రావడం జరిగింది. ఇప్పుడు చాలా మార్పులు ఉన్నాయి. మార్పు అనేటువంటి సహజం. మన ఇష్టాలతో మార్పు ఆగిపోదు. గతం నుండి వర్తమానం, వర్తమానం నుండి భవిష్యత్తులోకి మన కుటుంబాలు, వ్యక్తుల జీవితాలు మారుతాయి, కుటుంబ జీవితాలు మారుతాయి, సమాజం మారుతుంది కదా. అది దాంట్లో అనేకమైనటువంటి ఆశా నిరాశలు ఉంటాయి కదా. అందుకోసం ఇప్పుడు ఇదొక అవకాశం, మళ్ళీ అందరినీ కలుసుకోవడం, ఒక రకంగా సంతోషం, ఒక రకంగా ఉద్వేగం అట్లా. అంటే మీరు ఏ వయసు లోపల ఉద్యమ బాట పట్టారు? అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి సార్? అంటే ఇది చాలా మంది కూడా తెలుసుకోవాలని ఉంటుంది. అంటే అప్పటికిప్పటికి చాలా మార్పులు వచ్చాయి కదా. అవునవును, అంటే మారుతుంటుందని అంటున్నా కదా. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఏంటంటే గ్రామీణ ప్రాంతం లోపల భూస్వాముల దోపిడీ, పీడన, అవమానాలు, అత్యాచారాలు అనేటువంటి యథేచ్ఛగా సాగేటివి. నేను ఒక్కనే కాదు, విద్యార్థి యువకులు అందరిలో దాని పట్ల ఒక వ్యతిరేకత, దాన్ని మనం సహించకూడదు అనేటువంటిది ఉండేది. అట్లా ఇప్పుడు వేరే రూపంలో సామాజిక ఆర్థిక అంతరాలు కొనసాగుతున్నాయి కదా. అంటే మీరు అంచెలంచెలుగా ఎదిగారు కదా సార్, మావోయిస్టు ఉద్యమం లోపల అంచెలంచెలుగా ఎదిగారు. ముఖ్యంగా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి లోపల, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల ఉన్నాం, ఇప్పుడు తెలంగాణ లోపల వచ్చారు. అంటే తెలంగాణ రావడానికి ఒక రకంగా నక్సల్ ఉద్యమం కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చా? కరెక్టే కదా. నిజంగా ఇప్పుడు మీరు దాదాపు 45 ఏళ్ళు అవుతుంది కావచ్చు, ఇప్పుడు వచ్చారు, సొంత ఇంటికి వచ్చారు, సొంత ఊరికి వచ్చారు, అందరూ మీకు ఘన స్వాగతం పలుకుతూ ఉంటే ఏమనిపించింది సార్? అంటే ఇన్ని రోజులు కూడా మీరు ఇంటి వైపు కూడా చూడని పరిస్థితి. అంటే మా పార్టీ మీద ఉన్న గౌరవమే నా మీద ఉన్న గౌరవంగా ఫీల్ అవుతున్నా నేను. అంటే నేను వ్యక్తిగా కాదు, మా పార్టీ ఎందరో మంది అమరుల త్యాగాల చరిత్ర ఫలితమే ఈ గౌరవం. ఇప్పుడు మీరు ఇంత సమయము ఆ ఉద్యమంలో పనిచేసిన తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మిమ్మల్ని చూడడానికి వీళ్ళందరూ కూడా రావడం కూడా జరిగింది. అదే మా అమరుల త్యాగాల చరిత్ర, పార్టీ యొక్క పోరాట చరిత్ర ఫలితమే నాకు ఇప్పుడు స్వాగతించడం. అంటే నేనేదో పెద్ద గొప్ప వ్యక్తిని అని కాదు, పార్టీ చేసినటువంటి సేవలు, త్యాగాల యొక్క ఫలితమే నన్ను ఆదరించడము, నా పట్ల చూపుతున్న గౌరవం. అంటే మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి ఇంట్లో చిన్ననాటి పరిస్థితులు, చిన్ననాటి స్నేహితులు గుర్తొచ్చినాయి చెప్పారు కదా, చిన్ననాటి పరిస్థితులు, చిన్ననాటి ఏంటి ఉద్వేగం ఉంటది కదా. రానున్న రోజు లోపల తిరుపతి అంటే అంటే ఆశయం ఏంటిది? ఇప్పటికే ఆశయం పూర్తయింది అనుకోవచ్చు, చివరిగా ఆశయం ప్రజలు కలవాలనుకుంటున్నా. ఓకే, అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తాను. ప్రజలతోనే ఉంటారు, ప్రజలతోనే మమేకం అవుతారు. అంతే. ఓకే. దాదాపుగా 45 ఏళ్ల తర్వాత కూడా కోరుట్లకు వచ్చినటువంటి నేపథ్యం లోపల చాలా భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితి. చిన్ననాటి స్నేహితులను కూడా కలుస్తూ, చిన్ననాటి స్నేహితులతోని ఆనాటి జ్ఞాపకాలు షేర్ చేస్తూ కూడా రానున్న రోజుల్లో ఇప్పటి వరకు కూడా ప్రజల కోసమే ఉద్యమం చేస్తాం, ఇప్పుడు కూడా ప్రజల మధ్యలోనే అనుక్షణం ఉంటాం, ప్రజల కోసమే చేస్తామని చెప్పి తిరుపతి అంటున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కోరుట్ల.